హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి మిత్ర దేశాలు ఉన్న అమెరికా, వెనుజులా ఈరోజు శత్రు దేశాలుగా మారి అమెరికా, వెనుజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి వారి దేశానికి తీసుకెళ్లి బందీగా ప్రకటించడం వెనుక అసలు కారణాలేంటి? సో, గతంలో ఈ 2 దేశాల మధ్యన ఉన్న స్నేహం తర్వాత అది శత్రుత్వంగా ఎలా మారిందనే అంశాల గురించి కంప్లీట్‌గా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం సందర్శించిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఈ వెనుజులా అధ్యక్షుడిని అమెరికా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన నేపథ్యంలో అసలు దీనికి కారణం డ్రగ్సా? లేకపోతే వెనుజులాలో లభించే అపారమైన చమురు సంపదనా అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ దశాబ్దాల నాటి వైరం యొక్క మూలాలను, ఇరు దేశాల వాదనలు మరియు వాటి అసలైన టార్గెట్స్‌ని మనం ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు మనకు వెనిజులాలో ఉన్నాయని మనం గతంలోనే 2, 3 వీడియోలో మాట్లాడుకున్నాం గదా! సో, మరి ఓవరాల్‌గా వెనిజులా ప్రపంచంలో టాప్ ప్లేస్‌లో ఉన్నది. తర్వాత సౌదీ అరేబియా, కెనడా, ఇరాన్, ఇరాక్ ఇలా ఉన్నాయి. సో, ప్రపంచం మొత్తం చమురు ఉత్పత్తి నిల్వల్లో 18% మనకు ఈ వెనిజులా యొక్క షేరింగ్ ఉంది పర్సెంటేజ్. కాబట్టి ఇది దీని యొక్క అయినప్పటికీ గానీ ఇక్కడ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పేదరికం అనేది ఉంది. దీనికి కారణం అమెరికానే అని చాలామంది అంటున్నారు. అదేవిధంగా ఈ వెనిజులా గూడా అదే భావిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు 1998 1998లో హ్యూగో చావెజ్ రాకతో ఆ ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి. సో, 1998 కంటే ముందు వెనిజులా చమురు నిల్వలు అమెరికన్ కంపెనీల ఆధీనంలో ఉండేవి. సో, అప్పుడు అమెరికాకి అనుకూలమైన ప్రభుత్వం ఉన్నది గాబట్టి అప్పుడు ఆ 2 దేశాలు కలిసున్నాయి. కానీ హ్యూగో చావెజ్ వచ్చిన తర్వాత, అంటే ఇతను ఒక సోషలిస్ట్ నాయకుడు. ఇతడు అధ్యక్షుడైన తర్వాత అమెరికా యొక్క హెజిమోనీ అంటే దాని ఆధిపత్యాన్ని సవాలు చేయడం ప్రారంభించాడు. సో, దాంతోటి ఆ 2 దేశాల మధ్యన ఒక శత్రుత్వం అనేది ఏర్పడింది. సో, మరి అమెరికా యొక్క ఆధిపత్యానికి గండి కొట్టడం జరిగింది. సో, మరి ఈ నేపథ్యంలో చావెజ్ అమెరికన్ కంపెనీల ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేసి చమురు నిల్వలను జాతీయం చేశాడు. సో, దీనికోసం గాను ఒక ప్రభుత్వ రంగ సంస్థ అంటే పీడీవీఎస్ఏ అని స్థాపించి ఈ చమురు ఉత్పత్తి కావచ్చు, నిల్వలు కావచ్చు అన్నీ గూడా ఆ ప్రభుత్వ రంగ సంస్థ యొక్క నియంత్రణలోకి తీసుకురావడం, దానివల్ల వచ్చే లాభాలను గూడా ప్రజల సంక్షేమానికి, వెల్ఫేర్ ప్రోగ్రామ్‌కి ఖర్చు చేయడం లాంటి పనులను చేశాడు. అంటే ఆ దేశానికి అతను మంచి పనే చేయడం అయితే జరిగింది. కానీ ఈ అంశము ఆ 2 దేశాల మధ్యన ఒక వైరానికి కారణమైంది. ఎందుకంటే దీనికి గల అనేక కారణాల్లో కొన్ని మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. సో, క్యూబాకు చెందిన ఫిడెల్ కాస్ట్రో, ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ వంటి అమెరికా వ్యతిరేకతలతో ఇతను సంబంధాలు పెట్టుకున్నాడు. సో, ఈ క్యూబా గానీ, ఇరాక్‌తో గానీ అమెరికాకు శత్రుత్వం ఉంది. అలాంటి శత్రువులతోటి సో, మరి హ్యూగో చావెజ్ సంబంధాలను పెట్టుకోవడంతో 2022లో జార్జ్ బుష్ హయాంలో చావెజ్‌ను పదవి నుంచి దించేందుకు సైనిక చర్య అమెరికా చేపడుతుందని చెప్పేసి చావెజ్ ప్రభుత్వం ఆరోపించింది. సో, ఇదే అంశాన్ని హ్యూగో చావెజ్ ఐక్యరాజ్య సమితిలో గూడా అమెరికా యొక్క ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదం గురించి తీవ్రమైన విమర్శలు చేశారు 2002 కంటే ముందు. ఆ తర్వాత మనకు మదురో శకం. సో, ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యాడో నికోలస్ మదురో. సో, అతని గురించి, అతని యొక్క ఆంక్షల గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తే 2013లో క్యాన్సర్ కారణంగా హ్యూగో చావెజ్ మరణించాడు. ఆ తర్వాత సో, మదురో అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో చమురు సంక్షోభం అనేది వచ్చింది. సో, ప్రపంచవ్యాప్తంగా ఈ చమురు ధరలు పడిపోవడంతో వెనిజులా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నిరసనలు, ఆందోళనలు జరిగాయి. వీటిని చాలా ఉక్కుపాదంతో చాలా హీనాతిహీనంగా ఇతను అణిచివేశాడు. దీంట్లో అనేక మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా చోటు చేసుకున్నాయి. అయినా గానీ తీవ్రంగా అణిచివేయడంతోటి అమెరికా దాని మీద వెనిజులా మీద ఆంక్షలను విధించింది. సో, ఈ ఆంక్షల్లో భాగంగా కారణాలను ఇక్కడ మనం చూస్తే 2018 ఎన్నికల్లో మోసం జరిగిందని చెప్పేసి, మోసంతో ఎన్నికల్లో గెలిచారని, ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన మీద అనేకమైన ఆరోపణలను వెనిజులా ప్రభుత్వం మీద అమెరికా తీసుకొచ్చింది. సో, ఈ నేపథ్యంలో మనకు ఒబామా
గవర్నమెంట్, ఆ తర్వాత ట్రంప్ గవర్నమెంట్ కూడా వెనెజులా పైన కఠినమైన ఎకనామిక్ శాంక్షన్ విధించాయి. సో, దీంట్లో ముఖ్యంగా వెనెజులా ఏందంటే ఆహ్, తన యొక్క చమురు అంటే డీజిల్, పెట్రోల్ సంబంధించి ట్రేడ్‌ని డాలర్లలో చేయకుండా అమెరికా ఒబామా గాని, ట్రంప్ గాని అడ్డుకున్నారు. దీంతో వెనెజులాలో తీవ్రమైన ద్రవ్యోల్బణం అంటే హైపర్ ఇన్‌ఫ్లేషన్ అనేది రావడం జరిగింది. దీంతో లక్షలాది మంది వెనెజులా నుంచి వేరు దేశాలకు వలసలు వేయడం, అక్కడ మానవ సంక్షోభం నెలకొనడం అనేవి చోటు చేసుకున్నాయి. సో, మరి ఈ నేపథ్యంలో మరి ఒకే దేశం ఇద్దరు అధ్యక్షులు. ఇక్కడ చూడండి, ఒకే దేశం ఇద్దరు అధ్యక్షులు. ఇది అమెరికా యొక్క స్ట్రాటజీ. 2018 ఎన్నికల్లో మోసంతోటి గెలిచాడని అమెరికా భావించింది కాబట్టి, ఆ 2018 ఎలక్షన్ తర్వాత అమెరికా మరియు దాని యొక్క మిత్ర దేశాలు ఈ నికోలస్ మదురో ప్రభుత్వాన్ని గుర్తించకుండా దానికి బదులుగా ప్రతిపక్ష నాయకుడైన జువాన్ గ్వాడోను వెనెజులాకు చట్టబద్ధమైన అధ్యక్షునిగా అధికారికంగా గుర్తించాయి. అంటే ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ ఇప్పటికప్పుడు క్షణాల్లో, రోజుల్లో జరిగిపోలేదు. కొన్ని సంవత్సరాలుగా అక్కడ అమెరికా నడిపిన ఒక స్ట్రాటజీ ప్రకారం, ప్లానింగ్ ప్రకారం ఇదంతా జరిగింది. సో, మరి మారుతున్న ఆహ్, సమీకరణాలు అంటే ఇక్కడ స్నేహాలని ఇచ్చాము. సో, స్నేహాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది మరి ఇక్కడ అమెరికా ఉంది. సో, అమెరికా కిందనే దక్షిణ అమెరికాలో ఇక్కడ ఈ యెల్లో కలర్‌లో వెనిజులా దేశం ఉంది గదా! సో, మరి ఇక్కడ అమెరికా యొక్క ఆంక్షల కారణంగా మెజారిటీ దేశాలు వెనిజులా నుంచి చమురు కొనడానికి భయపడ్డాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న చైనా మరియు రష్యాలు మన ఈ వెనిజులాతో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం, అక్కడ మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో, మరి పక్కలనే అంటే అమెరికా చుట్టుపక్కలనే తన యొక్క శత్రు దేశాలు స్థావరాలను ఏర్పాటు చేసుకుంటే అమెరికాకి అది నష్టమని భావించి తప్పని పరిస్థితుల్లో అమెరికా ఈ సైనిక చర్యకి దిగింది. అయితే మరి ఇక్కడ మనకు ఒక 2 రకాల వాదనలున్నాయి. సో, ఆ 2 రకాల వాదనలేంటంటే, ఒకటి అమెరికా నుంచి, మరొకటి వచ్చేసి మనకు వెనెజులా. సో, అమెరికా ఏమంటుంది? నికోలస్ మదురో ఒక నియంత, ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు. వెనెజులాను ఒక నార్కో స్టేట్‌గా మరియు అమెరికాలో డ్రగ్స్ పంపడానికి ఉపయోగిస్తున్నాడని చెప్పేసి ఆరోపణ చేసింది. అదేవిధంగా మదురోను ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్ ఏజెంట్‌గా కూడా తీవ్రంగా విమర్శిస్తుంది. అదేవిధంగా మరి దీనికి పూర్తి వ్యతిరేకంగా, సో, వీళ్ళు డ్రగ్స్ అంటున్నారు, ఇవన్నీ అబద్ధము. బట్ వీరి యొక్క లక్ష్యం ఏంటంటే అమెరికా ఇంపీరియలిజాన్ని వెనిజులాలో ప్రవేశపెట్టడం, రెజిమ్ చేంజ్ అంటే అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, దానికి అలా ఏర్పాటు చేసిన తర్వాత నాయకు నుంచి బహుమతిగా వెనిజులాకు సంబంధించిన చమురు సంపదను కొల్లగొట్టడమే టార్గెట్గా అమెరికా పనిచేస్తుందని చెప్పేసి వెనిజులా వాదిస్తూ వచ్చింది. సో, మరి ఇవన్నీ చూసిన తర్వాత అమెరికా యొక్క అంతిమ లక్ష్యం చూస్తే మరి చమురు నిల్వల మీద అధికారాన్ని తీసుకురావడం, తమ మిలిటరీ ఆధిపత్యంలో నిల్వల్ని ఉంచుకోవడం అనేది మనకిక్కడ ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. సో, మరి ప్రస్తుతానికైతే అమెరికా ఆహ్, య నికోలస్ మదురోను అరెస్ట్ చేసింది. అక్కడ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష నాయకునికి అవకాశం ఇవ్వకుండా తామే పరిపాలిస్తాము ఫర్దర్ ఆ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే వరకు అని చెప్పేసి ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటుగా అనేక దేశాలను, కొలంబియా కావచ్చు, ఇతర దేశాలకు కూడా తీవ్రమైన వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో సో, మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాము. సో, ఇది మనకు వెనెజులా మరియు అమెరికాకు మధ్యనున్న ఒక చారిత్రక సంబంధాలు, ఒక మంచి స్నేహంగా ఉన్నప్పుడు అంటే 2 దేశాలు మంచిగా ఉన్నప్పుడు బానే ఉండే. తర్వాత ఏదైతే చమురు నిల్వలను, ఆ సంపదను వాటినన్నిటిని జాతీయం చేసి ప్రైవేట్ వాళ్ళని తీసివేయడంతోటి అమెరికాకు సంబంధించిన కంపెనీలు నష్టపోయాయి. వాళ్ళంతా ట్రంప్‌కి గత ఎలక్షన్‌లో సహకరించారు. ఇప్పుడు ఏదేమైనా గానీ తిరిగి వెనెజులాలో సో, చమురు నిల్వల్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి ఆ కంపెనీ, అమెరికా కంపెనీలు మరియు ట్రంప్ ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇక దానికి అక్కడ నాయకుడిని మార్చడం ఒకటే లక్ష్యంగా పనిచేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తానికి వచ్చేసి వెనెజులా అనేది మనకు అమెరికా కంట్రోల్‌లోకి వచ్చేసింది.